సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. జ్ఞానవాహిని బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. అనంతకోటి పరబ్రహ్మ స్వరూపుడు, తేజోమయుడు, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, సర్వాంతర్యామి, సర్వదేవత అతీత స్వరూపుడు, కోటి తల్లుల ప్రేమమూర్తి, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, అఖిలాండకోటి పరబ్రహ్మ స్వరూపుడు స్వామి రచించిన జ్ఞానవాహిని. జ్ఞానము వలన మోక్షప్రాప్తి కలుగును, జ్ఞానము వలన మోక్షప్రాప్తి కలుగును. ఇది 65 పేజెస్. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సంపూర్ణ జ్ఞానోదయం ఎప్పుడు కలుగునో అప్పుడే మోక్షప్రాప్తి కలుగును. అజ్ఞానము తొలగినప్పుడు ప్రతి ఆత్మయు తన స్వరూపముతో ప్రకాశించును. అతిగా భోజనము చేయరాదు, మితముగా భుజించుట మంచిది, మితముగా భుజించుట అభ్యసించవలను. 3 భాగముల ఆకలి తీరగానే, అనగా ఇంకొను కొంత తినవలనని ఆశ ఉండునట్లే భోజనము ముగించవలను. అంటే అప్రాక్సిమేట్లీ 75% ఫుడ్ తీసుకోమంటున్నారు. 75% ఫుడ్ తీసుకోమంటున్నారు. ఈ కోరికలే జనన మరణములను చక్రమునకు మానవుని బంధించుచున్నవి. కోరికలను నాశనము చేసుకోవలను. కోరికలు మహా డేంజర్. మనసును నియంత్రించుకోవలను, కోరికలను నాశనము చేసుకోవలను. కోరికలు ఎంత పెరిగితే అంత దుఃఖము పెరుగును. మోక్షమన్నది స్వతంత్రము. అట్టి బాటల నుండి దూరమై ఏ సుఖ దుఃఖ సంతోషములకు చేరక స్వతంత్రమైన ఆనందమును అనుభవించున్నదే మోక్షమని అందరూ. మోక్షమన్నది స్వతంత్రము. అట్టి బాటల నుండి దూరమై ఏ సుఖ దుఃఖ సంతోషములకు చేరక స్వతంత్రమైన ఆనందమును అనుభవించున్నదే మోక్షము. స్వతంత్రమైన ఆనందమును అనుభవించినదే మోక్షమని అందరూ. జ్ఞాని ఈ భౌతిక శరీరమును విడుచుటకు సిద్ధముగా ఉండును. ఏ టైంలో అయినా సరే జ్ఞాని ఈ భౌతిక శరీరమును విడుచుటకు చాలా సిద్ధముగా ఉండును. జ్ఞాని ఎన్నడూ దుఃఖించడు. కోరికలు మనసును అరికట్టవలెను, కోరికలను మనసును అనగద్రొక్కవలెను. జ్ఞాని ఎన్నడూ దుఃఖించడు. వాసనలను విసర్జించుట, మనసును నిర్మూలించుట, తత్వజ్ఞానం, ఈ 3 చాలా మంచివి. ఆత్మజ్ఞానము పొందుటకు వాసనలను విసర్జించుట, మనసును నిర్మూలించుట, తత్వజ్ఞానం సాధన చేయవలెను. ఆత్మజ్ఞానం పొందాలంటే అవన్నీ అవసరం. సాధకుడు కడు జాగ్రత్తగా ఉండవలను. ఇంద్రియములు తిరుగుబాటు ఎప్పుడైనా రావచ్చును. ఇంద్రియములు మన కంట్రోల్లో ఉండవండి. వాటిని కంట్రోల్లో అణగద్రొక్కడమే. కోరికలను, ఇంద్రియములను అణగద్రొక్కడమే. ఇంద్రియముల తిరుగుబాటు ఎప్పుడైనాను రావచ్చును. ఆత్మకు మృత్యువు లేదు. ఇంద్రియ భోగముల నుండి మనస్సును పట్టి త్రిప్పవలను. ప్రార్థనలు కూడా తిరుగుచూ ప్రార్థించరాదు, ఒకే స్థలమందు కూర్చొని ప్రార్థించవలను. అట్టివానికి ఆత్మయే బలము, ఆత్మయే ధనము. ఆత్మకు మృత్యువు లేనే లేదు. జన్మించుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, చివరికి మరణించుట. మనిషి యొక్క జననం నుంచి మరణం వరకు చెప్తున్నాడు. జన్మించుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, చివరకు మరణించుట. ఇది చక్రం, కాలచక్రం. దీనిని ఎవరూ ఆపలేరు. సో జ్ఞాని ఎవరైనా మరణం పొందితే దుఃఖించకూడదు. ఎవరైనా తన సొంత వాళ్ళు మరణాన్ని పొందితే దుఃఖించకూడదు. జ్ఞాని దుఃఖించడు. మనస్సు యొక్క పోకడల నుండి విముక్తి బ్రహ్మజ్ఞానము వలన సంభవించును. అట్టి విముక్తికే నిజమైన స్వరాజ్యము లేక మోక్షమని పేరు. మనస్సు యొక్క పోకడల నుండి విముక్తి, మనస్సు నుంచి విముక్తి, అదే కోరికల నుంచి విముక్తి, మనస్సు యొక్క పోకడల నుండి విముక్తి బ్రహ్మజ్ఞానము వలన సంభవించును. అట్టి విముక్తికే నిజమైన స్వరాజ్యము లేక మోక్షమని పేరు. ఎవరు ఈ లోకమున యథార్థమును గ్రహించి
అసత్యమైనడి దృష్టితో చూచెదరు, వారికి వాసనలన్నీ మాయమగును, అజ్ఞానము పటాపంచలగును. ఆధ్యాత్మిక రత్నమును దొంగలించినదే మనసు. మనసు అంటే ఏంటండి? ఆధ్యాత్మిక రత్నమును దొంగలించేదే మనసు. మనసు వెరీ డేంజర్. మనసు నెగిటివ్, మనసు అహంకారం, మనసు దుఃఖం, మనసు భక్తిని దొంగలిస్తుంది. మనసు భక్తిని దొంగలిస్తుంది. మనసు అంటేనే డేంజర్. మనసుని మనసుని కిల్ చేయడమేనండి. మనసుని కంట్రోల్ చేయడం, మనసుని కిల్ చేయడం. కిల్ యువర్ మనసు అంతే. ఆధ్యాత్మిక రత్నమును దొంగలించినదే మనస్సు. మనస్సు అనేది దొంగను శిక్షించినచో ఆ రత్నము దొరుకును. మనస్సు అనేది మనసు అనేది ఒక దొంగ. మనసు అనేది దొంగను శిక్షించినచో ఆ రత్నము దొరుకును. వెంటనే బ్రహ్మస్థానం అలంకరింపవచ్చును. అట్టి ఆత్మజ్ఞానమునొందిన మహాత్ములను పూజించి అనుభవములను తెలుసుకొని ఆనందించుటే సాధకుల లక్షణం. అట్టి సాధకులు పరమ పవిత్రులు. అందరూ ధ్యాన సాధన వలన పొందవలసిన స్వరాజ్యం ఇదియే బ్రహ్మ రహస్యము, ఆత్మజ్ఞానము. ఇదియే బ్రహ్మ రహస్యము, ఆత్మజ్ఞానము. మనస్సును అంతమందించాలి. కిల్ యువర్ మనసు అంతే. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్, దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేట్. నీ కోరికలను మరియు మనసును చంపవలెను. జ్ఞానులలో 4 విధములు కలరు. బ్రహ్మవిద్, బ్రహ్మవిద్వరః, బ్రహ్మవిద్వరీయాన్, బ్రహ్మవిద్వరిష్ట. ఇది జ్ఞాని యొక్క సాత్విక గుణాభివృద్ధిని అనుసరించి 4 విధములుగా చేసిన విభజన. నెక్స్ట్, ఎవని యందు రాగద్వేషములు మదమాత్సర్యములు ఉండవో, ఎవనికి ఇంద్రియ భోగముల యందు ఆసక్తి ఉండదో, అట్టి మానవుడు ఎవడైనను సరే వాడు మనోనాశము కలవాడని చెప్పబడును. శుద్ధ సత్వము యొక్క ముఖ్య చిహ్నము ప్రకాశము, జ్ఞానము, ఆనందము, శాంతము, సమత్వము, ఆత్మవిశ్వాసము, పవిత్రత, శుద్ధిభావము మొదలైనవి. ఎంత బాగుందండి, చూద్దాం. శుద్ధ సత్వము యొక్క ముఖ్య చిహ్నము ప్రకాశము, జ్ఞానము, ఆనందము, శాంతము, సమత్వము, ఆత్మవిశ్వాసము, పవిత్రత, శుద్ధిభావము మొదలైనవి. నేను, నాది, క్రోధము మొదలైనవి మనసు యొక్క పరిణామ వృత్తులు. కోరుకున్న వస్తువు దొరికినప్పుడు కలుగునది మోదము, దొరికిన దానిని అనుభవించినప్పుడు కలిగినది ప్రమోదము. కోటలో ప్రవేశించు శత్రువులను సైనికుడు ఒకడొకడుగా ఎట్లు చంపును, అట్లే ఒక్కొక్క వృత్తిని కూడాను మనసున పుట్టగానే అంతమొందించవలను. మనసులో ఏ కోరికలు పడితే అవన్నీ చంపేయాలండి. అసలు మనసునే చంపేయాలి, అదర్వైజ్ డేంజర్. ఆత్మ మాత్రమే, మనం ఆత్మస్వరూపులం. మనసుకి ఆత్మకి డిఫరెన్స్ కూడా చెప్పేస్తున్నాను. ఆత్మ జ్ఞానము, ఆత్మ ఆనందము, ఆత్మ విజ్ఞానము, ఆత్మ పరబ్రహ్మము, ఆత్మ పర్మనెంట్, ఆత్మ పాజిటివ్, ఆత్మ జ్ఞానము పాజిటివ్, ఎవ్రీథింగ్ ఆత్మ సూపర్ అన్నమాట. ఆత్మకు చావు లేదు. అదే మనసు అయితే మనసు నెగిటివ్, అహంకారము, కోపము, అజ్ఞానము, దుఃఖము, నెగిటివ్. సో మనసుని కిల్ చేయమంటున్నారు. అందుకే నెక్స్ట్, అహం బ్రహ్మస్మి అనే మహావాక్యమును జపించను అజ్ఞానము పటాపంచలగును. నేనెవరు అని విచారణ చేయవలను. నేనెవరని తెలుసుకోవలను, విచారణ చేయవలను. నువ్వెవరో తెలుసుకో. మనము పరమాత్మనులాగే ఉండాలి. పరమాత్మ నిర్మలంగా, నిశ్చలముగా, శాంతముగా, ఆనందముగా ఉంటాడు. సేవను ఇష్టపడతాడు, జ్ఞానాన్ని ఇష్టపడతాడు. మనం సేమ్ అది ఫాలో అవ్వాలి. సంచరించు మేఘములకును ఆకాశమునకును ఏ విధమైన సంబంధము ఎట్లు లేదో, అట్లే శరీరమునకు పరమాత్మ స్వరూపమైన నీకును సంబంధము లేదు. ఎముకలతోనూ కండలతోనూ నిర్మింపబడిన దేహమే నీవే అయినచో నాది
అని పిలువబడు దేహం ఎక్కడ ఉన్నది? ఈ విషయమును పరిశీలించుటే జ్ఞానము. ఈ దేహము అర్ధరహితమైనది. ఈ దేహము అర్ధరహితమైనది. నీవు నిజముగా సచ్చిదానంద స్వరూపుడవు. నీవు నిజముగా సచ్చిదానంద స్వరూపుడవు. ఈ దేహము అర్ధరహితమైనది. నీవు నిజముగా సచ్చిదానంద స్వరూపుడవు. విముక్తియే శాశ్వత జీవితము. విముక్తియే శాశ్వత జీవితము. అనురాగమే బంధన మృత్యువు. అనురాగమే బంధన మృత్యువు. యాక్చువల్గా మనిషి యొక్క జన్మ అనేక లక్షల జన్మల తర్వాత వచ్చుచున్నది. మనిషి యొక్క జన్మ ఎందుకంటే మంచి జ్ఞానముతో, భక్తితో, సేవతో భగవంతుణ్ణి ప్రార్థించి 17 మహాపాపములను చేయకుండా ఉండాలి. ఈ 17 మహాపాపములు ఏంటంటే నాలుకతో చేయు పాపములు, మనసుతో చేయు పాపములు, దేహముతో చేయు పాపములు. ఈ 17 పాపములు ఉండకుండా చూసుకోవాలి. అహంకారము ఉండకూడదు. భక్తి జ్ఞానము సేవ, భక్తి జ్ఞానము సేవ, భక్తి జ్ఞానము సేవ ఉంటే డెఫినెట్గా ఇదే చివరి జన్మ. మళ్ళీ మనం అనేక లక్షల జన్మలు అనే సైకిల్లోకి, ఆ లూప్లోకి రాకుండా చూసుకోవాలి. ఇదే చివరి జన్మ అంటే భగవంతులలో ఐక్యం అయిపోవాలి. ఎవ్రీథింగ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ పాసిబుల్. భగవంతులలో ఐక్యం అయిపోవాలి. ఎవ్రీథింగ్ పాసిబుల్. ఇదండి యాక్చువల్ కాన్సెప్ట్. కానీ నేటి మానవుడు అనేక కోరికలతో, కామ క్రోధ మోహ మద మాత్సల్యము లోభములు అహంకారములతో, ఈర్ష్యతో, అసూయతో, నాలుకతో అనేక పాపములు, పరదోషణ వంటి పాపములు, మనసుతో, దేహముతో అంటే వ్యభిచారము ఇలాంటివి, దేహముతో, మనసుతో, నాలుగుతో అనేక పాపములను చేస్తూ మరలా అనేక లక్షల జన్మలు పొందుచున్నాడు. కావున ఇదియే చివరి జన్మ కావాలంటే నాలుగుతో, మనసుతో, దేహముతో చేసే 17 పాపములు ఉండకూడదు, అహంకారము ఉండకూడదు. అలాగే అనంతమైన భక్తి, అనంతమైన సేవ ఉంటే ఇది చివరి జన్మ అయి భగవంతుడు మనల్ని ఐక్యము చేసుకొనును. భగవంతుడు మనల్ని ఐక్యము చేసుకొనును. నెక్స్ట్, నిరంతరము నేనే పరబ్రహ్మ స్వరూపుడునని ఎవరు తలంతరో వాడే జ్ఞాని. జ్ఞాని అంటే చూడండి, నిరంతరము నేనే పరబ్రహ్మ స్వరూపుడనని అనుకోవాలి, ఆ విధంగా బిహేవ్ చేయాలి. నిరంతరము నేనే పరబ్రహ్మ స్వరూపుడనని ఎవరు తలంతరో వాడే జ్ఞాని. అనురాగమే బంధన మృత్యువు. విముక్తియే శాశ్వత జీవితము. భయము, క్రోధము, అనురాగము యొక్క మొదటి స్నేహితులే కాక ముఖ్య స్నేహితులు ప్రాణ స్నేహితులు కూడాను. భయము, క్రోధము, అనురాగము యొక్క మొదటి స్నేహితులే కాక ముఖ్య స్నేహితులు ప్రాణ స్నేహితులు కూడాను. భయమును ప్రక్కన పెట్టవలను. విముక్తియే శాశ్వత జీవితము. అనురాగమే బంధన మృత్యువు కూడాను. సమాధిలో లగ్నము చేయబడిన మనస్సుతోనే ఆత్మ సందర్శనము సాధ్యము. సమాధిలో లగ్నము చేయబడిన మనస్సుతోనే ఆత్మ సందర్శనము సాధ్యము. బ్రహ్మజ్ఞానమును అనుభవించుటకు ప్రయత్నించేవాడు దేహమందు భ్రాంతి పూర్తిగా పోయి దానిని పాము విడిచు కోసమ వలె నిర్లక్ష్యముగా చూడవలను. అసలు దేహానికి నువ్వు 0 ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. దీని మీనింగ్ దేహానికి నువ్వు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అంటారు. అంటే మనం ఆత్మస్వరూపులం. బ్రహ్మజ్ఞానమును అనుభవించుటకు ప్రయత్నించేవాడు దేహమందు భ్రాంతి పూర్తిగా పోయి దానిని పాము విడిచు కోసమ వలె నిర్లక్ష్యముగా చూడవలెను. మనుష్యుడు కేవలము ప్రపంచ భోగముల కొరకును, బాహ్య విషయములు, మనుష్య ఆనందము కొరకును ఉద్భవించినట్లు భావించుచుందరు. బ్రహ్మజ్ఞానము. ఓ పరాక్రమ రామ, జీవుడను వృషభము సంసారమైనడి అరణ్యమునందుగల పెద్ద ఛాయగల చెట్టు క్రింద మోహమైనడి నీడలో నిద్రించుచున్నాడు. కోరికలనడి త్రాళ్ల చేత బంధింపబడి ఉండుట వలన క్రిమికీటకాదులు కరుచుచున్నవి. అజ్ఞానమైనడి అంధకారములో కలంక భూయిష్టమగు విషయాసక్తుల చేత తన్నబడుచు ఇంద్రియ భోగములను అనుభవించుటకే పాపకర్మలైనడి బురదయందు పొరలుచున్నాడు. విజ్ఞానముతో యథార్థమును గ్రహించినటే
విజ్ఞానముతో యథార్థమును గ్రహించుటే, విజ్ఞానముతో యథార్థమును గ్రహించుటే ఆత్మసాక్షాత్కారమనియు ఆత్మజ్ఞానమనియు పిలువబడుచున్నది. అట్టి ఆత్మజ్ఞానమే జీవితమునకు అంత్యము, అదియే తురీయాతీతము. ఆత్మ సాక్షాత్కారము, ఆత్మజ్ఞానము వెరీ ఇంపార్టెంట్. కోరికలను, మనస్సును, ఇంద్రియములను జయించవలను. కోరికలను, మనస్సును, ఇంద్రియములను జయించవలను. కోరికలు, మనసు ఎప్పుడైనా అదుపు తప్పవచ్చును. కోరికలు, మనసు, ఇంద్రియములు అదుపు తప్పవచ్చును. దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలను. ఆత్మను తెలుసుకున్న వానికి సర్వము లభించును. ఆత్మను తెలుసుకున్న వానికి సర్వము లభించును. జ్యోతి స్వరూపుడనగా స్వయముగా ప్రకాశించువాడు, కాంతిమయుడు. పరమాత్మని కాంతి ముందు కోటి సూర్యుల కాంతి కూడా చాలదు. శాంత స్వరూపుడనగా శాంతమే పరమాత్మ అని అర్థము. శాంత స్వరూపుడనగా శాంతమే పరమాత్మ అని అర్థము. పరమాత్మ ఎల్లప్పుడూ నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిత్య ముక్త, నిత్య తృప్త, నిత్య విజ్ఞాన, నిత్య చైతన్య స్వరూపుడు. శుద్ధమనగా పవిత్రము, విజ్ఞానమే బ్రహ్మస్వరూపము. కావున అతడు నిత్యబుద్ధ స్వరూపుడు. అన్ని కోరికలు అంతమంది శాశ్వత తృప్తి కలుగును. బ్రహ్మజ్ఞానమును ఏ క్షణమైన రుచి చూడగలిగినప్పుడు అన్ని కోరికలు అంతమంది శాశ్వత తృప్తి కలుగును. జ్ఞానము, విజ్ఞానము, చైతన్యము, హరివిత్తము, ప్రజ్ఞానము అని బ్రహ్మజ్ఞానమైన ప్రత్యేక జ్ఞానమునకు పేర్లు. చైతన్యమనగా శుద్ధ అంతఃకరణము. నిర్మలుడు అంటే చూద్దాం. నిర్మలమనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ఎవనికి ఉండవో వాడు నిర్మలుడు. అహంకారము కూడా ఉండకూడదు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యములు, అహంకారములు ఉండనివాడే నిర్మలుడు. ప్రకృతి సమస్తము చేయుచుండగా పరమాత్మ కేవలము సాక్షిభూతముగా గమనించుచూ ఉండను. కావున అతడు నిష్క్రియుడు. మనసు, దేహము, ప్రాణము, ఇంద్రియములు మొదలగునవి చలనము కలవి. మనసు, దేహము, ప్రాణము, ఇంద్రియములు మొదలగునవి చలనము కలవి. వీటికి ఆది అంత్యములున్నవి. నెక్స్ట్ జ్ఞానము గురించి చూద్దాం. ఈశ్వరుడు కారణ బ్రహ్మ, హిరణ్యగర్భుడు అనగా ఆదిపురుషుడు, కార్యబ్రహ్మ. ఈ మర్మము తెలుసుకున్నటే జ్ఞానము. ఈశ్వరుడు కారబ్రహ్మ, హిరణ్యగర్భుడు అనగా ఆదిపురుషుడు, కార్యబ్రహ్మ. ఈ మర్మము తెలుసుకున్నటే జ్ఞానము. నెక్స్ట్ 6th చాప్టర్, ప్రబోధ 6th చాప్టర్ చూద్దాం. జ్ఞానము బ్రహ్మస్వరూపమని నేను గట్టిగా వచించుదును. శృతి, శాస్త్ర, వేదములు తెలియని వారే బ్రహ్మము వేరు, జ్ఞానము వేరని తలంతరు. ఇట్టివారు పూర్తిగా అమాయకులనే చెప్పవచ్చును. శృతి, శాస్త్ర, వేదములు తెలియని వారే బ్రహ్మము వేరు, జ్ఞానము వేరని తలంతరు. ఇట్టివారు పూర్తిగా అమాయకులనే చెప్పవచ్చును. జ్ఞానము బ్రహ్మస్వరూపము. జ్ఞానహీనులైన వారు పశువులతో సమానము అనబడుచున్నారు. జ్ఞానమే సర్వాసర్థ నివృత్తికరమైన శాశ్వతానంద మోక్షమని కూడా వేదము ఒప్పుకొనుచున్నది. అట్టి స్థానమునకు అనేక మార్గములున్నను భక్తి ముఖ్య సాధనమై వెలసియున్నది. అందుకనే వశిష్ఠ, నారద, వ్యాస, జయదేవ, గౌరాంగ ఇత్యాది మహాపురుషులు, మహనీయులు కూడా ఆ మార్గమును అవలంబించిరి. జ్ఞానానందమును మందార వృక్షమునకు భక్తి జలము వంటిదని తలంచవలను. జ్ఞానము సర్వ మలినములను భస్మము చేయును. అందుకు జ్ఞానం వెరీ ఇంపార్టెంట్. ఎట్టి వారికైనను వారి సాధన తపస్సులే కారణము కానీ జాతి, మత, లింగ భేదములు కారణము కాదు. ఏ కులమందు జన్మించిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు నన్ను భక్తితో భజింతురో అట్టి భక్తులు ఎవరైనా సరే నన్ను చేరుటకు అడ్డు లేదు. నేను సదా అట్టి భక్తుల హృదయమందునను తెలిపెను. కానీ అజ్ఞానమనే మహారోగముచే బాధపడువారు జ్ఞానప్రదములగు గ్రంథములు చదవక
పెద్దల అనుభవములు తెలుసుకొనక యథార్థములు తెలియలేరు. కాన అనుభవమునకై పెద్దలను ఆశ్రయించి యథార్థమును తెలుసుకొనవలను. వశిష్ఠుడు చూతమ వేశ్యయందు జన్మించెను. నారదుడు చాకలి కన్యయందు జన్మించెను. వాల్మీకి బోయవనయందు జన్మించెను. విశ్వామిత్రుడు క్షత్రియునియందు జన్మించెను. మతంగ పుంగవుడు మాదిగ స్త్రీయందు జన్మించెను. దీనిని బట్టి చూడ పరమేశ్వర ధ్యాన నిష్ట ప్రధానము కాని కుల మతములు ప్రధానములు కావు. అద్వైతమే జ్ఞానము, జ్ఞానమే బ్రహ్మ. అద్వైతమే జ్ఞానము, జ్ఞానమే బ్రహ్మ. సత్వగుణ ప్రధానులై బ్రహ్మనిష్ఠులగువారు బ్రాహ్మణులనియు, రజోగుణ ప్రధానులగువారు క్షత్రులనియు ఈ రీతిలో శాస్త్రములలో వివరించి చెప్పయుండనే కానీ వేరే రీతిగా భావించరాదు. శూద్ర కులమునందు జన్మించను బ్రహ్మనిష్ఠాపరుడైనచో బ్రాహ్మణత్వము నందుచున్నాడు. బ్రాహ్మణ కులమందవతరించియు బ్రహ్మనిష్టాది గుణములు లేనిచో శూద్రుడగుచున్నాడు. నిర్మలమైన భక్తిచే జీవస్వరూపము మారి శివస్వరూపమగుచున్నది. జీవస్వరూపమే అజ్ఞానము, శివస్వరూపమే జ్ఞానము. శివస్వరూపమే జ్ఞానము. చాప్టర్ నెంబర్ 7. ఇందులో ఇంపార్టెంట్ చూద్దాం. దూరపు వస్తువును చూడగోరిన టెలిస్కోప్ ఎట్లు ఆధారము, అదే రీతిగా సర్వభూతాంతరాత్మ అయిన పరబ్రహ్మను చూడగోరిన జ్ఞాన దృష్టి ఆధారము. జ్ఞాన దృష్టి ఆధారము. ఆధ్యాత్మిక జీవ ఫలమే నిస్వార్థ సేవ. ఆధ్యాత్మిక జీవిత ఫలమే నిస్వార్థ సేవ. అదే నిష్కామ కర్మ. చెట్టు లేక పండ్లు ఎట్లు లభించును. నిస్వార్థ సేవ చేయువారు అందరూ భగవంతుని బిడ్డలే. నిస్వార్థ సేవ చేయువారు అందరూ భగవంతుని బిడ్డలే. చీకటిలో అంతా భయమే, భయమే అజ్ఞానము. పెద్ద అంధకారమే అజ్ఞానము. కాన జ్ఞాన భాస్కరుని వెలుతురులో ప్రయాణం చేయి సంకల్పించిన ధన్యుడు కాగలడు. తన మూలమున అందరినీ ధన్యులుగా చేయగలడు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ మూడు అత్యవసరం. భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ మూడు అత్యవసరం. బంగారము, వెలిగారము మొదలగు వాటిని కొలిమిలో పెట్టి కాల్చుట వలన ఎట్లు దగదగా మెరుగుచు ప్రకాశము కలిగి ఉన్నదో అట్లే వైరాగ్యము వలన మానవుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించి జ్ఞాన భాస్కరునిలో లీనమగుచున్నాడు. ఇట్టి దివ్య జ్ఞానము కలిగి ఉండటే సమాధి అని కూడాను పిలువబడినది. సమాధి వలన అభ్యుదయము, నిశ్రేయము కలుగుచున్నది. దాని వలన మోక్షము కలుగుచున్నది. అహంకారము, తన్మాత్రలు మొదలగవన్నీ అజ్ఞానము వలననే పుట్టుచుండును. అహంకారము, అజ్ఞానము బోతారు సేమ్. అజ్ఞానము వలనే పుట్టున అహంకారం. ఆత్మజ్ఞానము ఎప్పుడు ఉదయించునో వెంటనే అజ్ఞానము పటాపంచలైపోవును. ఆత్మజ్ఞానము ఎప్పుడు ఉదయించునో వెంటనే అజ్ఞానము పటాపంచలైపోవును. అహంకార మమకారములు లేకుండాటే అహంకార మమకారములు లేకుండాటే ఆత్మజ్ఞానం ఉదయించిన అనుటకు సాక్ష్యము. వాసనారాహిత్యమే, అహంకార నాశనమే, సర్వభూత సమానత్వమే ఆత్మజ్ఞాన సారము. అహంకారము అజ్ఞానము వలనే పుట్టును. నీవే పరమాత్మవు. చాప్టర్ నెంబర్ 8 చూద్దాం. నీవే పరమాత్మవు. బ్రహ్మానుభవము పొందినప్పుడే జ్ఞానానందానుభవము అనుభవింపవచ్చును. దానికే ఎడతెగని తపస్సు, భగవత్ చింతన చేయవలను. శుద్ధ అంతఃకరణము తెలుసుకున్నట్టుకు సాధనే భక్తి. దాని గమ్యమే జ్ఞానము. పరమేశ్వరునికి భూత వర్తమాన భవిష్యత్ కాలములు కరతలామలకముగా నుండును. త్రికాలములు అతనికి రెప్పపాటులో గ్రాహ్యమయ్యి ఉన్నవి. పరమేశ్వరునికి భూత వర్తమాన భవిష్యత్ కాలములు కరతలామలకముగా ఉండును. త్రికాలములు అతనికి రెప్పపాటులో గ్రాహ్యమై ఉన్నవి. సారమును వెతుకుటకు సాహసించకు. అది జ్ఞానులు పడవలసిన జాగ్రత్త. ప్రతి జీవుని హృదయమునందున్న పరమాత్మ జీవస్వరూపుడై సూక్ష్మముగాను స్థూలముగాను ఉన్నాడు.
కాన అంతరంగమునందున్న ఆత్మ సందర్శనము చేయగలిగిన జ్ఞానికి అన్నడు దుఃఖము రాదు ఉండదు. జ్ఞానికి అన్నడు దుఃఖము రాదు ఉండదు. జ్ఞానికి సుఖ దుఃఖములు అంటజాలవు. జ్ఞానికి సుఖ దుఃఖములు అంటజాలవు. బ్రహ్మాభ్యాసం అనగా బ్రహ్మమునే తలంచుట, ప్రార్థించుట, ఉపన్యసించుట, అతనితో కలిసిపోవుట. నెక్స్ట్, బ్రహ్మనే తలచుట, మాట్లాడుట, చింతించుట మొదలైనవి జ్ఞానులచే జ్ఞానాభ్యాసం అని తెలియబడును. బ్రహ్మనే తలచుట, మాట్లాడుట, చింతించుట మొదలైనవి జ్ఞానులచే జ్ఞానాభ్యాసం అని తెలియబడను. జ్ఞానికి సుఖ దుఃఖములు అంటజాలవు. జ్ఞానికి సుఖ దుఃఖములు అంటజాలవు. నాయందే మనస్సుంచి నాయందే దాగి నన్ను గురించి ముచ్చటించుచు తెలుసుకున్నవారు తృప్తి పొంద ఆనందించెదరు. నాయందే మనస్సుంచి నాయందే దాగి నన్ను గుర్తించి ముచ్చటించుచు తెలుసుకున్నవారు తృప్తి పొంది ఆనందించెదరు. అదండి. నెక్స్ట్, కాన బ్రహ్మచింతన అనడి పదమునే ఆత్మాభ్యాసమనియు జ్ఞానాభ్యాసమనియు కూడా వాడెదరు. మనసు విషయాసక్తి వలనను విక్షేపణ శక్తి వలనను బహిర్విషముల మీదకి వెరువెత్తుచుందురు. కానీ మరల దానిని లక్ష్యముపైకి తెచ్చుచుండవలను. ఓం అను జపము మీద నిలువగలదు. శిక్షణ, సామ, దాన, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనడి ఉపాయములతో మనస్సుని కట్టవలను. ఏ విధముగా? శిక్షణ, సామ, దాన, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అయిన ఉపాయములు మనస్సును కట్టవలను. ఆత్మయందు ధ్యానము సాగింపగా మనసునందు క్రొత్త ఆసక్తులు బయలుదేరును. ఆత్మయందు ధ్యానము సాగింపగా మనసునందు క్రొత్త ఆసక్తులు బయలుదేరును. వాంఛలను విసర్జించుట, మనస్సును నిర్మూలించుట, తత్వజ్ఞానము ఈ మూడింటిని కలిపి సాధన చేయవలను. వాంఛలను విస్మరించుట, మనస్సును నిర్మూలించుట, తత్వజ్ఞానము ఈ మూడును కలిపి సాధన చేయవలను. అప్పుడే ఆత్మజ్ఞానము లభించును. బ్రహ్మజ్ఞాన ఫలమే మోక్షము. ఎప్పుడు మనోవాసనలు నశించును అప్పుడు జ్ఞానం ఉదయించును. ఎప్పుడు మనోవాసనలు నశించును అప్పుడు జ్ఞానం ఉదయించును. ఎప్పుడు మనస్సు దేహముతో కలిగినో అప్పుడే బాధ అనుభవించగలడు. ఎప్పుడు మనస్సు దేహముతో కలిగినో అప్పుడే బాధ అనుభవించగలడు. కోరికలను వృద్ధిపరచరాదు, కాలమును వృధా చేయరాదు. కోరికలను అభివృద్ధి చేసుకోరాదు, కాలమును వృధా చేయరాదు. ఎప్పుడు మనస్సు దేహముతో కలిగినో అప్పుడే బాధ అనుభవింపగలడు. ఎప్పుడు మనస్సు దేహముతో కలిగినో అప్పుడే బాధ అనుభవింపగలడు. మత్తుమందు తీసుకున్నప్పుడు బాధ తెలియదు కదా, ఎందువలన? మనస్సు దేహము నుండి వేరగుచున్నది. అలాగనే జ్ఞాని కూడా తన మనస్సును ఆత్మయందు ఇమర్చగలిగి ఉన్నాడు. మానసిక శిక్షణ వలన మనస్సును ప్రశాంతింపజేయవచ్చు. అందువలన జ్ఞాని తన ఆత్మయందే ఆనందించగలుగుతున్నాడు. బయట నుండి ఎట్టి ఆనందమును కోరడు. బయట నుండి ఎట్టి ఆనందమును కోరడు. అన్ని కోరికలు సంతృప్తియు ఆత్మయందు అనుభవించటం వలన బయట తాను అనుభవించవలసిన కోరికలన్నీ అతనికి ఉండవు. కోరికలు వృద్ధిపరచరాదు, కాలమును వృథాగా గడపరాదు. నెక్స్ట్, తన సత్సంకల్పమునను సత్కాలమునను జ్ఞాని కొన్ని సిద్ధులను కూడా పొందును. అజ్ఞానము పటాపంచలైపోవును. జ్ఞానరత్నమును దొంగలించినది మనసే. తన మనసను దొంగను శిక్షించిన ఆ రత్నము చేజిక్కును. బ్రహ్మస్థానమును అలంకరింపవచ్చును. ఆత్మజ్ఞానమందిన మహాత్ములకు
తప్పక పూజింపవలను. ఆత్మజ్ఞానమందిన మహాత్ములకు తప్పక పూజింపవలను. అట్టివారు చాలా పవిత్రులు. బ్రహ్మము శాశ్వతుడు, ద్వంద్వరహితుడు, స్వతంత్రుడు. లోకమును ఎట్టివారైనను, ఎంతటి మహాపురుషులైనను, ఎన్ని విధముల తపస్సులు ధ్యానములు సరిపిన వారైనను కడకు పొందతగిన సామ్రాజ్యము జరిగిన గమ్యము అది ఏ, చేరవలసిన గమ్యము అది ఏ. జ్ఞానరత్నమును దొంగలించినది మనసే. జ్ఞానమే లోకమును దూరము చేసి లోకేశుని నివాసము చేర్చును. జ్ఞానమే లోకమును దూరము చేసి లోకేశుని నివాసము చేర్చును. ఆ నివాసమే నిత్యానంద పరమానంద బ్రహ్మానందం అనబడును. ఆ నివాసమే నిత్యానంద పరమానంద బ్రహ్మానందం అనబడును. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూద్దాం. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. శాస్త్రము చదివియు సాధన లేనిచో వానికి అధికారం ఎట్లు వచ్చును? శాస్త్రము చదివియు సాధన లేనిచో వానికి అధికారం ఎట్లు వచ్చును? ఆత్మ విచారమునకు సాధన చతుష్టయ సంపూర్ణుడే అధికారి కాగలడు. ఆత్మ విచారమునకు సాధన చతుష్టయ సంపూర్ణుడే అధికారి కాగలడు. సకల వేద శాస్త్ర పాండిత్య సమర్థుడు. కర్మజపోపాస దాన వ్రత తీర్థయాత్రలు చేసినప్పటికీ వాడు అధికారి కానేరడు. బుద్ధిచే ఆత్మస్వరూపమును పరామర్శించి చూచుటే విచారము అది ఏ జ్ఞానము. బుద్ధిచే ఆత్మస్వరూపమును పరామర్శించి చూచుటే విచారము అది ఏ జ్ఞానము. వారి వారి జన్మాంతర సుకృతమును సంసారమును బట్టి పరమాత్ముడే గురు రూపమునను మరే రూపమైనను వచ్చి ఉపదేశించును. వారి వారి జన్మాంతర సుకృతమును సంస్కారమును బట్టి పరమాత్ముడే గురు రూపమునను మరే రూపమునైనా వచ్చి ఉపదేశించును. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ అవర్, సమస్తలోక సుఖినో భవంతు. ఇంకొన్ని ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాం. మనుజుడు దైవత్వమును పొంది దేవానందమును అనుభవింపవలెను. దరిద్రుడు ఎటుల తాను రాజని ఎరుగుజాలడు, అటులనే వికారియగు జీవుడును నిర్వికారియగు బ్రహ్మము తానని నిరూపించలేడు, ఎరుగజాలడు. కథ ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటేనండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆత్మ విచారమునకు సాధన చతుష్టయ సంపూర్ణుడే అధికారి కాజాలడు. సకల వేద శాస్త్ర పాండిత్య సమర్థుడు. కర్మ జపోపాసన దాన వ్రత తీర్థయాత్రలు చేసినప్పటికీ వాడు అధికారి కానేరడు. శాస్త్రము చదివియు సాధన లేనిచో వానికి అధికారం ఎట్లు వచ్చును? సో ఏదైతే చదవాలో అది చదవాలి అధికారం రావాలంటే. బుద్ధిచే ఆత్మస్వరూపమును పరామర్శించి చూచుటే విచారము అది ఏ జ్ఞానము. బుద్ధిచే ఆత్మస్వరూపమును పరామర్శించి చూచుటే విచారము అది ఏ జ్ఞానము. వారి వారి జన్మాంతర సుకృతమును సంస్కారమును బట్టి పరమాత్మడే గురు రూపమునను మరే రూపమునైనా వచ్చి ఉపదేశించవచ్చు. చూడండి ఎంత అదృష్టం, ఎంత బాగుందో. వారి వారి జన్మాంతర సుకృతమును సంస్కారమును బట్టి పరమాత్మడే గురు రూపములో కానీ మరి ఏ రూపంలోనైనా వచ్చి ఉపదేశించును. ఎంత అదృష్టం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ అవర్, సమస్తలోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ. జ్ఞానవాహిని సమాప్త. రివిజన్ చేయండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.